గైస్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వశుల సఖి ధరిచేరవ పార్ట్ 8. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా సఖి ధరిచేరలోకి వెళ్ళిపోదాం. రిషి చేత అందరి ముందు అవమాన పాలయ్యి ఇంటికి వెళ్ళిన కావేరి ఇంట్లో అన్ని వస్తువుల్ని పగలు కొడుతూ పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తూ, నన్నే ఆ పని వాళ్ళ ముందు అవమానిస్తావా రిషి, నిన్ను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. శ్రద్ధకి భయం వేసి వాళ్ళ ఫాదర్కి కాల్ అయితే కలుపుతుందన్నమాట. హలో బేబీ అని అంటాడు. డాడ్, మామ్ అని చెప్పి భయపడుతూ ఉంటుంది. స్పీకర్ ఆన్ చేయి, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే, కావేరి ఏం చేస్తున్నావు నువ్వు అంటారు. ఏం చేస్తున్నానా, మీ భార్య ఒకడి చేత పని వాళ్ళ ముందు అవమాన పాలైంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్ ఏంది కావేరి అని అడుగుతాడు. ఏం జరిగిందా, జరిగింది మొత్తం చెప్పి, ఆఫ్టర్ ఆల్ ఒక పనివాడి కోసం అందరి ముందు నన్ను హేళన చేసి మాట్లాడతాడా, పైగా కంపెనీలో వన్ ఆఫ్ ద షేల్డ్ హోల్డర్ భార్యకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తన దగ్గర వర్క్ చేసిన వర్కర్కి భార్యగా అని తను డిసైడ్ చేసి నన్ను గెట్ లాస్ట్ అన్నాడు భాస్కర్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. కావేరి కూల్ అని అంటూ ఉంటాడు. ఏంటి కూల్, వాడిని ఆ ఇంటి అల్లుడిని చేసి వాడి ఆస్తి మొత్తం మన ఇంట్లో పెట్టుకొని ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలని చూస్తుంటే వాడు ప్రతి దానికి అడ్డుపడుతున్నాడు అంటుంది. ఇంతలో భాస్కర్, చెప్పాను కదా కావేరి, వాళ్ళ ఇంట్లో పని మనుషులను కూడా నా అని చూస్తారని చెప్పి, నేను అప్పటికి నీకు చెప్తూనే ఉన్నాను వాళ్ళ దగ్గర నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పి. నేను చాలా కష్టపడి ప్రీ ప్లాన్డ్గా చక్రధర్ని ఒప్పించి శ్రద్ధని ఆఫీస్లోకి పంపిస్తే శ్రద్ధ ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. శ్రద్ధ ఫోన్ లాక్కొని, డాడ్ అసలు తను ఏం మాట్లాడుతున్నారో తెలుసా, తన ఫాదర్ మీరు ఫ్రెండ్స్ మాత్రమే అంట, మన ఇద్దరి మధ్య రిలేషన్ కలపొద్దు, ఎలాంటి బంధుత్వాలు లేవు అని చెప్పి నా మీద ఫైర్ అయ్యాడు డాడ్. నేను బాబా అని అంటున్నా నన్ను ఇరిటేషన్గా చూస్తూ నన్ను క్యాబిన్ నుంచి బయటకు నెట్టేశాడు డాడ్ అని చెప్పి చెప్తుంది. ఇంకా అదంతా విన్న తర్వాత భాస్కర్ గారు, ఓకే నేను వస్తున్నాను అని అంటాడు. సరే అండి అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతుంది అనమాట కావేరి కూడా. ఇంకా కాల్ అయితే కట్ అవుతుంది. భాస్కర్ ఇంకా వెంటనే చక్రధర్కి కాల్ చేస్తాడనమాట. చక్రధర్ గారు ఫోన్లో భాస్కర్ నేమ్ చూసి కొంచెం ఇబ్బందిగానే కాల్ లిఫ్ట్ చేస్తారనమాట. పక్కనే సుజాత గారు కూడా ఉంటారు. హలో అని వినిపిస్తుంది. హలో చక్రధర్, సారీరా కావేరి ఏదో కోపంలో అని అంటూ ఉంటే, స్టాప్ ఇట్ భాస్కర్, నీకు ముందే చెప్పాను సాగర్ నాకు రిషి ఎంతో వాడు కూడా అంతే అని, అందరిలా వాడిని చూడొద్దని చెప్పి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. అయినా సరే కావేరి ప్రతిసారి వేలెత్తి చూపించినట్టు మాట్లాడుతూనే ఉంది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం మధ్య ఫ్రెండ్షిప్ అనే ఒకటి ఉందని నేను మర్చిపోవాల్సి వస్తుంది భాస్కర్ అని అంటారు కొంచెం గట్టిగానే. ఇది మొదటికే మోసం వచ్చేలా ఉందని చెప్పి భాస్కరే కొంచెం తగ్గి, సారీ చక్రధర్, ఇంకోసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాను, నేను నీకు మాట ఇస్తున్నాను అని అంటారు. అని చెప్పి కొంతసేపు మాట్లాడిన తర్వాత, రిషి ఏడి అని అంటాడు. రిషి ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళాడు అని అంటాడు. ఓ అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా ఆఫీస్లో తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి కాల్ చేసి రిషి గురించి అయితే డీటెయిల్స్ కనుక్కుంటాడు. రిషి ఆఫీస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినట్టు చెప్తారనమాట. రిషి అలా చెప్పే ఇంకా ముంబైకి అయితే వస్తాడనమాట. తనకెందుకో తన అమ్మకి తనకి దూరం రావడానికి కారణం తన చుట్టూ ఉన్న మనుషులే అనిపిస్తూ ఉండేసరికి ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేడు రిషి. అందుకే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నట్టు ముంబైకి వచ్చాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మన వసు పాప లేచింది. ఇంకా బయటికి అయితే మెల్లగా తలుపులు తీసి చూస్తుందనమాట. వాళ్ళ మావయ్య జాడ ఎక్కడ కనిపించకపోయేసరికి మెల్లగా బయటికి వచ్చి ఇంకా గబగబా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసి వాళ్ళ నాన్న కోసం నేను తీసుకున్న టాబ్లెట్స్ వాళ్ళ నాన్న ఒక కవర్లో వేసి వాళ్ళ నాన్న దిండు కింద పెట్టేస్తుంది. ఇంకా గబగబా ఒక టవల్ తీసుకొని స్నానానికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత గుమ్మం దగ్గరే పల్లికిలిస్తూ కనిపిస్తాడు సత్తిగాడు, అదే సత్తిబాబు. ఇంకా తనని చూసి అక్కడే బిక్క చచ్చిపోతుందన్నమాట. గజగజ వణికేస్తూ చేతులు వణుకుతూ ఉంటాయి. వసుకి స్వెట్ కూడా పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా సత్తిగాడు ముందుకు వస్తూ ఉంటే, మామయ్య ఎప్పుడు వచ్చారు మీరు అని అంటుంది. నేను వచ్చి చాలాసేపు అయింది వసు,
ఏంటి నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు అని ఉంటే, అదేం లేదు మామయ్య, నిన్న రాత్రి మీరు వచ్చేసరికి నాకు కొంచెం నలతగా అనిపించింది, అందుకే పెందలాడి పడుకున్నాను అని అంటుంది. ఓ అవునా, ఎక్కడికి రెడీ అవుతున్నావు? ఆఫీస్కి మామయ్య అని అంటుంది. అని చెప్పి ఇంకా బస్సుకి దగ్గరగా వచ్చి బస్సు భుజం మీద చేయి వేయబోతూ ఉంటే, మామయ్య అని చెప్పి కొంచెం వెనక్కి జరుగుతుందనమాట. అతని ప్రెజెన్స్ని ఫీల్ అవ్వలేకపోతుంది తను. ఇంకా కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసి ఉంటాయి అనమాట ఉబికి. ఇంకా ప్లీజ్ మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుందని చెప్పి ఇంకా తప్పించుకొని వెళ్ళబోతూ ఉంటుందన్నమాట. ఆగు, తనను తప్పించుకోవాలి అని చూసిన ఆఖరికి నీ మెల్లో తాళి కట్టేది నేనే, నువ్వు నా పెళ్ళాన్ని కాకుండా ఎవ్వరూ ఆపలేరు అని అంటాడు. బస్సు వణుకుతూనే ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. క్యారేజ్ కూడా పెట్టుకోకుండా ఇంకా గబగబా వెళ్ళిపోతుంది. ఇంకా పక్క రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటాడనమాట మన సత్తిగాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత రమ్య కూడా జాయిన్ అవుతుంది. బస్సుకి చాలా ఆకలిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నైట్ కూడా ఆ సత్తిగాడు భయంతో తినలేదు. మార్నింగ్ కూడా తినడం వల్ల కొంచెం నీరసంగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రమ్య చూసి ఏమైంది అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు, నైట్ మామయ్య వచ్చాడు అని వణుకుతూనే చెప్తుంది. మీ మామయ్య వచ్చాడా అని అడుగుతుంది. అని అంటుంది. ఏమైనా తిన్నావా, మొహం ఏంటి అలా పీక్కుపోయింది అని అడుగుతుంది. అది ఆకలేస్తుంది రమ్య అని అంటుంది. వసు ఎప్పుడు నోరు తెచ్చి ఏది అడగదనమాట. అలాంటిది ఇప్పుడు నోరు తెచ్చి ఆకలేస్తుందని అంటేనే రమ్యకి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకో పక్క వాళ్ళు హౌరా బ్రిడ్జ్ దాటిన తర్వాత చెప్పాను కదా ఒక మార్కెట్ వచ్చిద్దని, ఆ మార్కెట్ దగ్గర ఒక బండి పెట్టుకొని పావుబాజీ అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. రమ్య పద వెళ్ళి పావుబాజీ తిందాం, కొంచెం ఆకలిన తీరుతుందని చెప్పి ఇంకా వసుని తీసుకుని వెళ్తుంది. ఇంకా పావుబాజీ అని అరిచే వ్యక్తి ప్లేట్ పావుబాజీ 15 రూపాయి, 2 ప్లేట్ పావుబాజీ 30 రూపాయి అని చెప్పి హిందీలో అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా వసు అలాగే రమ్య షాక్ అయిపోతారు. ఇక్కడ పావుబాజీ ఎంత కాస్ట్, వీళ్ళేంది ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నారని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఒక ప్లేట్ ఎంత అని అడుగుతుంది రమ్య. 15 రూపీస్ మేడం అని అంటాడు హిందీలోనే. 15ఆ? రమ్య వసుకి కొంచెం దగ్గరగా జరిగి, వీడెవడో కొత్తలాగున్నాడే, వీడికి ఇక్కడ రేట్లు తెలిస్తే రేట్లు పెంచకముందే మనం త్వరగా తినేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం, భయ్యా 2 ప్లేట్ దేదో అని అంటుంది. అలాగే మేడం అని చెప్పి ఇస్తారనమాట. తను తెలుగు సాంగ్స్ వింటూ ఉంటే వసు తెలుగునా అని అడుగుతుంది. అవును సిస్టర్ తెలుగే అని అంటాడు. ఓ తెలుగా, మీకు ఇక్కడ బాగానే వ్యాపారం జరుగుతుందా చిన్న అని అడుగుతుంది బస్సు. కొంచెం తెలుగోలు కాబట్టి కొంచెం కలుపుగోలుగా. ఈరోజు సిస్టర్ షాప్ పెట్టింది, చూడాలి ఇక మీదట అని అంటాడు ఆ పావుబాజీ వేషంలో ఉన్న మన సాగర్ బాబు. అవునా, నీ వ్యాపారం మంచిగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి డబ్బులైతే ఇస్తుంది బస్సు. థ్యాంక్ యూ సిస్టర్ అని అంటాడు సాగర్. బస్సు చిన్న స్మైల్ ఇస్తుందన్నమాట. ఇంకా తను తింటూ ఉంటే పొలమారుతుందన్నమాట. సాగరే చొరవగా వెళ్ళి వాటర్ తాపించి తినండి సిస్టర్ అని అంటాడు. థ్యాంక్ యూ చిన్న అని తింటూ ఉంటుందన్నమాట. సరే చిన్న బాయ్ అని అంటుంది. బాయ్ సిస్టర్ అని చెప్పి ఇంకా రమ్య అలాగే వసు వెళ్ళిపోతారనమాట. సాగర్ వసుని చూస్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కార్తిక్ అక్కడికి వచ్చి, పర్లేదు బాగానే సెట్ అయ్యావు, ఈ గెటప్లో బాగానే యాక్టింగ్ కూడా చేస్తున్నావు, ఇంకెందుకు 2 స్టాల్స్ పెట్టిస్తాను, ఇక్కడే బతికేసేరా అని అంటాడు. బావా అని అంటాడు. జోక్ చేశానురా, సరే పద అని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్తారనమాట. ఇంకో పక్క తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది సుప్రజ, బస్సు వాళ్ళ పెద్దమ్మ. ఇంక ఇంతలో ఇంటి ముందు కార్ ఆగేసరికి, ఎవరబ్బా అది కూడా ఈ స్లమ్ ఏరియాలోకి, అది కూడా పడవలాంటి కారు వేసుకుని వచ్చారు, అది కూడా మా ఇంటి ముందుకి, ఎవరి కోసం అని చెప్పి తొంగి చూస్తూ ఉంటుంది. ఆ కారులో నుంచి దివాకర్ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అలాగే ఇద్దరు వాళ్ళు దిగుతారు. ఒక ఆవిడ చేతిలో పూలు, ఇంకో ఆవిడ చేతిలో పళ్ళు, దివాకర్ మొదటి భార్య చేతిలో ఏమో నగలు, దివాకర్ రెండో భార్య చేతిలో డబ్బు, మిడిల్లో దివాకర్ నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళని చూసిన సుప్రజ, దివాకర్ గారు వస్తున్నారేంటి అని చెప్పి ఎదురు వెళ్ళి వాళ్ళకి నమస్కరించి,
ఇంకా లోపలికైతే తీసుకొని వచ్చి కూర్చోపెడుతుందనమాట. ఇంకా ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళ ఆయన పడుకున్న రూమ్కి గడియ పెట్టేస్తుంది. కూర్చోండి కూర్చోండి, ఎవరి కోసం వచ్చారు? వసు కోసం వచ్చారా? వసు ఆఫీస్కి వెళ్ళింది కదండి అని అంటుంది వినయం నటిస్తూ. మేము వసు కోసం రాలేదు, మీకోసమే వచ్చాము అని అంటాడు. నా కోసమా? అది కూడా మీ అంతటి గొప్పవారు అని అంటూ ఉంటే విషయం ఏంటో చెప్పండి అని అంటుంది సుప్రజ కొంచెం వినయంగా. ఇంకా దివాకర్ మొదటి భార్య పెళ్లి చూపులకు వచ్చాము అని అంటారు. పెళ్లి చూపులకా? నాకేం అర్థం కావట్లేదండి అని అంటుంది సుప్రజ. దివాకర్ పైకి లేచి వసుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. సుప్రజ స్టన్ అయిపోతుందన్నమాట. ఏం మాట్లాడుతున్నారండి? మీకు బంగారం లాంటి 2 భార్యలు ఉంచుకొని వసుని పెళ్లి చేసుకుంటాను అడుగుతున్నారేంటి అని అంటుంది. అది మీకు అనవసరం. నేను వసుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దానికి మీ పర్మిషన్ అడగట్లేదు, కానీ ఒప్పించే బాధ్యత మీకే ఇస్తున్నాను అని చెప్పి కొంచెం గంభీరంగా చెప్తారు. ఇంకా తన గురించి తెలుసు కాబట్టి కొంచెం తగ్గుతూనే తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి అని అంటుంది. మనసులో మాత్రం నా తమ్ముడు ఏమైపోతాడో ఈ మాట తెలిస్తే, దాని మీద ప్రాణాలు పెట్టుకొని ఉన్నాడు, ఇది మాత్రం తెలిస్తే ముందు దాన్ని చేసుకోవడం తర్వాత నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ తనకి ఇష్టమో లేదో అని అంటూ ఉంటే, అందుకే కదా మీతో మాట్లాడి మీరు ఒప్పిస్తారని చెప్పి మీకోసం ఎన్ని కానుకలు తీసుకొని వచ్చాం అని అంటారు. ఇంక సుప్రజ వెనక వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ చూసి కళ్ళు మతాబుల్లాగా వెలిగిపోతూ ఉంటాయి. గోడ చాతున దాక్కుని వీళ్ళ మాటలు వింటున్న సత్తిగాడికి కోపం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళ అక్క ఏం చెప్తుందా అని వింటూ ఉంటాడు, తన కోపాన్ని అదుపు చేసుకుంటూ. అది బాబుగారు అని అంటూ నసుగుతూ ఉంటే, చెప్పండి, మీరు వసుని ఒప్పించి నాతో పెళ్లి జరిపిస్తే దీనికి 10 రెట్లు మీకు బహుమతులు ఇస్తాను అని అంటాడు. మనసులో దానికి నా తమ్ముడినిచ్చి పెళ్లి చేస్తే నా కాళ్ళ కిందే చెప్పులాగా అణిగిమణిగి ఇంట్లో పనులన్నీ చేసి ఉక్కిన పేనులాగా పనుంటుంది అనుకుంటుంటే వీళ్ళేమో మంచి ఆఫర్ ఇస్తున్నారు, అంటే ఈ ఆఫర్ కూడా బాగానే ఉంది అని అనుకుంటూ, నీ పెళ్ళి కోసం నా మొగుడు కొన్ని నగలు కూడా తీసిపెట్టాడు, వాటితో పోల్చుకుంటే ఇవి కొన్ని 10 రెట్లు ఎక్కువగానే ఉంటాయి, ఎలాగో పెళ్ళైన తర్వాత మళ్ళీ 10 రెట్లు పైనే ఇస్తానంటున్నారు, ఏం చేద్దాం, ఆ సత్తిగాన్ని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చులే, ముందైతే వీళ్ళకి హామీ ఇచ్చేసి ఆ డబ్బుల్ని నగల్ని తీసేసుకుందాం అని అనుకొని, సరే అండి నేను ఒప్పిస్తాను అని అంటుంది. సరే మంచిది అని చెప్పి చేయి చాపుతాడు దివాకర్. ఇంకా వాళ్ళ భార్య దగ్గర ఉన్న నగలు అవన్నీ సుప్రజ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతాయి. గోడ చాటు ఉన్న సత్తిగాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయన్నమాట. మొన్నటిదాకా తన మేనకోడల్ని తనకిచ్చి పెళ్లి చేస్తానన్న తనక్క ఇప్పుడు డబ్బు కోసం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానన్నంతో అక్కడే కోపంగా నించొని చూస్తూ ఉంటాడు. ఇంకా మేము వెళ్ళొస్తాం అని చెప్పి దివాకర్ వెళ్ళిపోగానే, అమ్మో డబ్బు నగలు అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని వాటినన్నీ ఒళ్ళంతా వేసేసుకొని అద్దం ముందు సోకులు పడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.